ఫ్రెండ్స్ చూడండి, మా మమ్మీ ఏమో తింటుంది. ఏం తింటానా మమ్మీ? బోండాలు. బయటి ఫుడ్ తినవద్దు, ఇంట్లో చేసి మనం మీ నానమ్మని. మీ నానమ్మకి చేయరాదు కదా బా? అగోండి కొడుతుంది. చెప్పిన కదా అంతకుముందు వీడియోలో, అలా పిన్నికి పాపకు పడదని. వేరే తినిపి. నిన్న పడది. ఫ్రెండ్స్ ఇది మేమైతే ఇవాళ ఇగోండి చూడండి, ఇది ఏందో చెప్పండి ఒకసారి. ఏంది అనుకుంటున్నారు మీ మనసులా? ఇదైతే పన్నీర్. అవును ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా అమ్మ పన్నీర్ కర్రీ చేయబోతుంది. అన్నీ అయితే రెడీ పెట్టుకున్నది ఫ్రెండ్స్. ఇగో కృష్ణవేణి అయితే అటు బాబు కాడ ఉన్నది. ఇగోండి కృష్ణవేణి అయితే ఇక్కడ బాబు కాడ కూర్చుని ఉన్నది చీకట్ల. బాబునైతే ఉయ్యాలలో వేస్తున్నాం. బాబు ఆగట్లేదు, ఎందుకంటే ఇవాళ టీకా వేసినాం 1.5 monthది, అందు గురించే ఆగుతలేడు. ఇప్పుడు కొంచెం ఆగిండు. పాలు తాగిపించినాక కాళ్ళు వింట కదిలిపిస్తే ఎడతాడు. బాగా నొస్తున్నాయి కావచ్చు. నొస్తాయి మరి. ఇక రేపు ఇవాళ అయితే 10-11 టైం గుర్తులేదు, ఆ టైంకి అయితే వేయించినాం. మళ్ళీ అదే టైంకి తగ్గుతుందేమోగా. అదే టైం వరకు కొద్దిగా తగ్గుతుంది. కృష్ణవేణి అయితే బాబుని చూసుకుంటూనే ఉన్నది. కృష్ణవేణి ప్లస్ మా నానమ్మ ఇద్దరు ఇక్కడ కావాలి అయానికి. మమ్మీ దా, తిన్నావా? అయిపోయినాయా బొండాలు? తిన్నుడు అయిపోయిందా? అయిపోయినాయి. అబ్బో, ఇంకా వేరేది ఉన్నది, ఆగు ఇప్పుడు మళ్ళా తినేవు. కట్ చేస్తలేదు మా మమ్మీకి. చూస్తానా మమ్మీ? చూడు ఎట్లా కట్ చేసేది చూడు. వేరేది చెక్కు తీసుకురాపో అట. వేరే చెక్కు తీసుకురాపో అట. పో పో మరి పిన్నిని ఇమ్మనుకో. అంత చిన్న కొయ్యకు, కొంచెం పెద్ద. ఇగో ఇంత. మమ్మీ నువ్వు తింటావా? బొక్క. మా మమ్మీ బొక్క అనుకుంటుంది, అందు గురించే బొక్క అంటుంది. ఇది ఏమో మమ్మీ, బొక్కనా? చిన్న చేస్తాండు బాబాయ్.
సగం కోసుడు అయినాయి ఫ్రెండ్స్, ఇంకా సగం కోసేదే ఉన్నది. ఆలోపు మా అమ్మ ఫ్రై చేస్తుంది ఇటు. మమ్మీ నువ్వు అటు ఇటు పోకు, కూర్చొని ఉండు, నానమ్మ ఇస్తుంది తినేటందుకు బొక్క ఇస్తుంది. ఆగో అటు నుండి వస్తుంది, కలుపుతుంది. జాగ్రత్త చూసుకుంటా ఉండు మరి. అటైతే మిక్సీ పడతాను. మా మమ్మీ భయపడుతుంది, మా మమ్మీ భయపడుతుంది. అది ఏమావు మిక్సీ పట్టేది జీడిపప్ప పల్లీలా, జీడిపప్పు పల్లీలు. దా నువ్వు ఇట్రా. ఓ బాగా కర్రగా అయినాయి, కొంచెం తక్కువ చెయ్యి అమ్మ. మమ్మీ దూరం జరుగు నువ్వు. ఏమైంది? తరాసు వస్తుంది. నాకు తరాసు వస్తలేదు, ఆయనకు తరాసు వస్తుంది. ఇప్పుడు ఎట్లా సపరేగానే ఉన్నాడుగా. ఇక్కడ పట్టుకొని ఉండే చూసుకుంటుండే కాబట్టి అట్లా వేస్తాం. అట్లనే ఒప్పుకుంటా ఉండు ఇక కూర అయ్యే వరకు. అయినాక తినడానికి పిలుస్తాం, సరేనా? ఇగో మమ్మీ బొక్క తింటావు మమ్మీ, ఇగో మెల్లగా తిను. మా మమ్మీకి పన్నీర్ తినిపిస్తున్నా. ఇక మమ్మీ బొక్క 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 మెల్లగా తిను, కాలుతుంది, ఆగు. రైట్. మంచిగున్నదా? 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 చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన కర్రీ ఇట్లా అయితే వచ్చింది. ఈ ఆల్రెడీ పన్నీర్ ముక్కలు వేసి ఉన్నాయి, ఒకసారి కలపమ్మ. ఇగోండి, మీరు ఎలాగా చేస్తారో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది, ఇక దించుకుంటుంది. ఇక తిన్నుడే ఫ్రెండ్స్. చూడండి దొంగలు, అత్త కోడళ్ళు సైలెంట్గా ఇటు తెచ్చుకొని తీసుకొచ్చుకొని తింటాను. మాకేమో పెట్టలేదు. మాకేమైంది? అన్నం పెడతలేరు. కృష్ణవేణి ఇటు బాబుని చూసుకుంటా ఉన్నదని ఇటు తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ తింటాను. మంచిగా ఉన్నది అసలు, సూపర్ ఉన్నది. మా అమ్మ పక్కన ఉన్నదని అట్లా చెప్తాను, లేకుంటే లేదు మంచిగా ఏమో తిడుతుందేమో అని మంచిగా ఉన్నదని చెప్తుంది ఫ్రెండ్స్. అయినా మంచిగా ఉన్నది. ఇగోండి ఫ్రెండ్స్, ఇంతసేపు అయితే మా మమ్మీ మా నాన్న చెల్లె వాళ్ళ ఇంటికి పోయి ఉండే, ఇప్పుడే వచ్చిండ్రు. మా నాన్న అన్నం తింటాడు, మమ్మీ ఏమో మా చెల్లె వాళ్ళ ఇంటికాడ ఏం తిన్నావా? బొక్క తిన్నదట. వాళ్ళ అయితే శ్రావణ మాసం లేదు, అందు గురించే వాళ్ళ ఇంటికాడ ఇవాళ చికెన్ వండినలట, చికెన్ తిని వచ్చింది. మమ్మీ
తిన్నావా? బొక్క తిన్నావా లేదా? నీకు పొద్దున్న ఉంచుతాం కానీ పన్నీరు పొద్దున్న తినేవు. ఎక్కువ లేదు, తమ్ముడు చూసేస్తున్నది. ఇదే వారికి నాకే నీ కొడుకు ఏడ్చిండా లేదా? ఏడ్చిండని తినలేదు. మరి ఎట్లా తినలేదు? ఆ, నేనే తిన్నా, ఊపుకుంటుండే. అప్పుడు బాబు ఏడ్చిండు ఫ్రెండ్స్, అందు గురించే తినకుండా మా అమ్మ ప్లేట్ ఇడిసి బాబుని పట్టుకున్నది. మళ్ళీ ఇప్పుడు తింటాంది. అమ్మ నాన్న పాట పాడాలి నీకు. అమ్మ నాన్న పాట పాట